వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. రాబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 400కు పైగా సీట్లను గెలవడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. మూడోసారి మోదీ ఈసారి 400కు పైగా సీట్లు అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతోంది. పనిలో పనిగా దక్షిణాదిపై మరింతగా కన్నేసింది బీజేపీ లుక్ సౌత్ ప్రోగ్రాం ఏంటో చూద్దాం. మరోసారి మోదీ ఈ తారక మంత్రమే బీజేపీ ఎన్నికల తంత్రంగా ఉంది. ఉత్తర భారతదేశంలో ఈ మంత్రం పనిచేస్తుందనే విషయంలో పార్టీ నేతలకు ఎలాంటి సందేహాలు లేవు. దక్షిణాదిన మాత్రం ఈ మంత్రానికి తోడుగా ఉద్యోగాలు, అభివృద్ధి అంశాలను కూడా బీజేపీ తెరపైకి తీసుకువస్తుంది. రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి అధికార పక్షం, ప్రధాన విపక్షం మధ్య ఎంతో తేడా కనిపిస్తోంది. ఇటీవలి చరిత్రలో ఇప్పటి వరకు మరే పార్టీ కనబర్చినంత ఆత్మవిశ్వాసంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని తెరపైకి తీసుకువచ్చింది. పలు సర్వేలు సైతం బీజేపీ కనీసం 330 నుంచి 350 దాకా సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అంటున్నాయి. మరోవైపున కాంగ్రెస్ మాత్రం కిచిడీ కూటమి లాంటి ఇండీ అలయన్స్తో కింద మీద పడుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల విజయాల నేపథ్యంలో మోదీ ప్రజా ఆదరణ మరింత పెరిగినట్లయింది. దేశంలో మరే నాయకుడికి లేనంత ప్రజా ఆదరణ ప్రధాని మోదీకి ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. లోక్సభ ఎన్నికల్లో విజయం పట్ల బీజేపీ ధీమాగానే ఉంది. కాకపోతే ఆ పార్టీ నాయకులు ఈ దఫా మరింత సంఖ్యాబలాన్ని కోరుకుంటున్నారు. అందుకే 330, 350, 400 ఇలా పార్టీ బలాన్ని పెంచుకునే ప్రయత్నాలను అధికం చేశారు. అంతేకాదు ఈసారి 400కు పైగా సీట్లు అనే నినాదంతో పార్టీ ముందుకు వెళ్తుంది. బీజేపీ ఏ ఎన్నికలను కూడా తేలిగ్గా తీసుకోదని ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఈ దఫా బీజేపీ మరింత పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్తుంది. రాష్ట్రాల వారీగా, లోక్సభ నియోజకవర్గాల వారీగా కన్వీనర్లను నియమించనుంది. అంతేకాదు ప్రధానమంత్రి మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా వివిధ లోక్సభ నియోజకవర్గాల్లో క్లస్టర్ల వారీగా పర్యటించనున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 303 సీట్లలో గెలుపొందింది. మిత్రపక్షాలతో కలిసి 353 స్థానాల్లో విజయం సాధించింది. అంతకంటే ముందు 2014 ఎన్నికల్లో బీజేపీ 282 సీట్లు పొందింది. మిత్రపక్షాలతో కలిసి 336 సీట్లు సాధించింది. ఈసారి బీజేపీ సొంతంగా 400కు పైగా స్థానాల్లో విజయం సాధించడాన్ని టార్గెట్గా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాదిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దఫా ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతాన్ని 10% పెంచుకోవాలంటూ ప్రధాని మోదీ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓట్ షేర్ కనీసం 50% ఉండేలా చూసుకోవాలని కోరారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఓట్ షేర్ 44.87% ఉండింది. బీజేపీ ఓట్ షేర్ 37.36% ఉండింది. కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ఓట్ షేర్ 26.74% ఉండింది. కాంగ్రెస్ ఓటు షేర్ 19.49% ఉండింది. ఈ ఏడాది జరిగే లోక్సభ ఎన్నికల్లో ఓట్ షేర్ను 50%కి పెంచుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీన్ని సాధించేందుకు హిందువుల ఓట్లలో 80% పొందాలన్నది కమలదళం వ్యూహంగా ఉంది. ఇతర మతాలకు చెందిన వారు మతపరంగా సంఘటితం అవుతున్న నేపథ్యంలో హిందువుల్లో సైతం ఈ భావన పెరుగుతోంది. దీంతో తమకు రాజకీయంగా లబ్ధి చేకూరే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. దేశానికి సంబంధించి 2024 ఎన్నికలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ముందెన్నడూ లేని విధంగా అత్యంత ప్రాధాన్యమున్న సమస్యలెన్నో బీజేపీ హయాంలో పరిష్కారం అయ్యాయి. మరి ముఖ్యంగా కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, కశ్మీర్ విభజన, పౌరసత్వ సవరణ చట్టం లాంటి ఎన్నో సాధ్యపడ్డాయి. రామాలయ నిర్మాణం పూర్తయింది. ఇలాంటివే మరెన్నో అంశాలు బీజేపీకి అస్త్రాలుగా ఉన్నాయి. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే మరింకెన్నో సమస్యలు పరిష్కారం అవుతాయనే భావన మెజారిటీ ప్రజానీకంలో చోటు చేసుకుంది. దీన్ని సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్లలో సాధించిన విజయాలు ఈ దఫా లోక్సభ ఎన్నికల్లో టార్గెట్ 400 దిశగా బీజేపీని నడిపిస్తున్నాయి. బీజేపీ గనుక ఈ దఫా ఎన్నికల్లో 400కు పైగా సీట్లు సాధిస్తే అది 2 కీలక మైలురాళ్లను సాధించినట్లవుతుంది. వరుసగా బీజేపీ మూడోసారి విజయం సాధించినట్లవుతుంది. తిరిగి మోదీ ప్రధాని అయితే ప్రధానిగా నెహ్రూ నెలకొల్పిన రికార్డును సమం చేసినట్లవుతుంది. బీజేపీ గనుక 404 సీట్లను గెలిస్తే అది మరో మైలురాయిగా నిలుస్తుంది. గతంలో 404 సీట్లను సాధించిన ఘనత రాజీవ్ గాంధీకి దక్కింది. ఇందిరాగాంధీ హత్య అనంతరం చోటు చేసుకున్న సానుభూతి పవనాలతో 1984లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. సానుభూతి పవనాలను పక్కన పెడితే ఒక పార్టీ 404 సీట్లను గెలుచుకోవడం అరుదైన ఘనతగా చెప్పవచ్చు. తాజాగా బీజేపీ గనుక 400కు పైగా స్థానాలను గెలిస్తే ఈ రికార్డును కూడా బద్దలు కొట్టినట్లు అవుతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడం బీజేపీకి కలిసి వచ్చే అంశం కానుంది. సుమారుగా 30 పార్టీలతో కూడి ఇండి కూటమి ఏ క్షణంలో ముక్కలవుతుందో తెలియని పరిస్థితి ఉంది. కూటమి తరపున ప్రధాని పదవికి పోటీ పడేవారు అధికమైపోయారు. మిత్రపక్షాలకు సారథ్యం వహించే స్థానంలో కాంగ్రెస్ లేదు. అందుకే నితీష్ కుమార్ లాంటి వారిని కన్వీనర్గా ఎంపిక చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతుకుల బొంతగా తయారైన కూటమిలో పలు పార్టీలు ఒకదానితో ఒకటి కొట్లాడుతూనే ఉన్నాయి. బీజేపీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి రూపుదిద్దుకుంది. కాకపోతే వీటి మధ్య పొత్తు ఎంతవరకు సాధ్యమనేది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే ఉంది. దక్షిణాదిలో విజయభేరి మోగించేందుకు కమలదళం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల ప్రధాన రణరంగంగా దక్షిణాది మారింది. ప్రధాని మోదీ సైతం దక్షిణాదిపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు. దక్షిణాదిన మొత్తం 131 లోక్సభ స్థానాలున్నాయి. వీటిలో 3 రాష్ట్రాల్లో బీజేపీ ఇప్పటి వరకు ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది. అదేవిధంగా 84 స్థానాల్లో బీజేపీ ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. దక్షిణాదిన బీజేపీకి బాగా పట్టు ఉన్న రాష్ట్రం కర్ణాటక ఒక్కటి మాత్రమే. అది కూడా ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఉంది. 2019లో కర్ణాటకలోని మొత్తం 27 స్థానాలకు 25 చోట్ల బీజేపీ గెలిచింది. ఈ నేపథ్యంలో టార్గెట్ 400కు దక్షిణాది రాష్ట్రాలు బీజేపీకి కీలకంగా మారాయి. ఈ దఫా ఎన్నికల్లో తెలంగాణ నుంచి కనీసం 10 సీట్లు సాధించాలన్నది బీజేపీ వ్యూహంగా ఉంది. హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఈ అంశంపై దృష్టి పెట్టారు. అంతర్గత కుమ్ములాటలు మానేయాలని ఆయన ఇప్పటికే పార్టీ నేతలను హెచ్చరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నప్పటికీ సమన్వయ లోపం కారణంగా ఆశించిన స్థాయిలో పార్టీ పనిచేయలేకపోయిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీకి 4 సిట్టింగ్ ఎంపీలు ఉన్నారు. వారు అవే స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. మిగతా 13 సీట్ల విషయానికి వస్తే సరైన అభ్యర్థులను ఎంచుకునే విషయంలో బీజేపీ ఆచితూచి వ్యవహరిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా కాకుండా
ఈ దఫా అభ్యర్థులను ముందుగానే ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతుంది. క్యాంపెయిన్ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా అభ్యర్థులను ముందుగానే ప్రకటించే వ్యూహంతో కమలదళం ఉంది. తెలంగాణలో బీజేపీ పట్టు క్రమంగా పెరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా కమలదళం రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 30 సీట్లు పొందే అవకాశం ఉందని పార్టీ కేంద్ర నాయకులు భావించారు. కాకపోతే 8 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలుపొందింది. ఇదే అంశంపై హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 19 అసెంబ్లీ స్థానాల్లో 2వ స్థానంలో నిలిచింది. మరో 24 చోట్ల 50,000 నుంచి 1 లక్ష దాకా ఓట్లను సాధించింది. 75కు పైగా అసెంబ్లీ స్థానాల్లో 20,000కు పైగా ఓట్లను పొందింది. ఇక 2018లో బీజేపీ ఓట్ షేర్ 6.9% మాత్రమే ఉండగా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అది 14% చేరుకుంది. కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి కె చంద్రశేఖరరావు ఇద్దరు సీఎం అభ్యర్థులపై నెగ్గడం సంచలనం కలిగించింది. ప్రధాని మోదీ తమిళనాడులో లక్షద్వీప్, కేరళలో పర్యటించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని చెబుతున్నారు. బహుశా ఈ ఎన్నికల్లో బీజేపీ అగ్రనాయకులు దక్షిణాది నుంచి పోటీ చేసే అవకాశం ఉందని అంటున్నారు. ప్రధాని మోదీ వారణాసితో పాటుగా తమిళనాడులో రామనాథపురం నుంచి బరిలోకి దిగవచ్చని చెబుతున్నారు. పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవం సందర్భంగా సెంగల్ రాజదండాన్ని ప్రతిష్ఠించడం, వారణాసిలో కాశీ తమిళ సంగమం పేరిట 2 దఫాలుగా భారీ సదస్సులు నిర్వహించడం లాంటివన్నీ ఈ సందర్భంగా తెరపైకి వస్తున్నాయి. దక్షిణాదిలో బీజేపీ ఒక పార్టీగా పెద్దగా ప్రాచుర్యంలోకి రాకపోయింది. అదే సమయంలో మోదీ పేరును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని బీజేపీ భావిస్తోంది. మరోవైపున తమిళనాడులో బీజేపీ రాష్ట్ర నేత అన్నమలైకి అపూర్వ ప్రజాదరణ లభిస్తోంది. డిఎంకే పార్టీ అవలంబిస్తున్న హిందూ వ్యతిరేక వైఖరిని, అదేవిధంగా సనాతన ధర్మంపై స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ భావిస్తోంది. తమిళనాడులో బీజేపీ ఇప్పటి వరకు నిలదొక్కుకోలేకపోయింది. అయితే రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా అన్నామలై పార్టీ పగ్గాలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితి మారిపోయింది. ఈ దఫా తమిళనాడులో బీజేపీ సాధించే ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉంది. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రసంగిస్తుండగా మోదీ మోదీ అంటూ ప్రజలు నినాదాలు చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపున వనక్కం మోదీ అనే డిజిటల్ క్యాంపెయిన్ తమిళనాడులో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇతర పార్టీలకు వణుకు పుట్టిస్తోంది. పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ తమిళనాడు రాష్ట్రానికి ఎన్నో వరాలు ప్రకటించారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇవన్నీ తమిళనాడులో బీజేపీ హవా పెంచుతాయనడంలో సందేహం లేదు. మరోవైపున కేరళలో సైతం పుంజుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మొత్తం మీద రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయ సాధనలో దక్షిణాది రాష్ట్రాలు కీలక పాత్ర పోషించనున్నాయి. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.